ఏపీ డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు అప్లై చేసినప్పుడైతే మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ మెసేజ్ మీకు డిలీట్ అయిపోయింది అనుకోండి, మీకు అప్లికేషన్ అయితే వాళ్ళు ప్రింట్ ఇచ్చింటారు కదా, అందులో యూజర్ నేమ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియదు అనుకోండి, క్రింద ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోండి. ఇందులో మీ ఆధార్ నెంబర్, మీరు అప్లై చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చింటారు. ఆధార్కి సంబంధించి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింటారు. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడైతే పాస్వర్డ్ చూపిస్తుంది. అంటే మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్, మీ అప్లికేషన్లో యూజర్ నేమ్ అయితే ఉంటుంది. యూజర్ నేమ్ మీరు ఇదివరకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పి ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీకు క్లిక్ హియర్, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. టు డౌన్లోడ్ ది హాల్ టికెట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వెబ్సైట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో కొంతమందికి ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. సో మరికొంతమందికి అయితే వెబ్సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. కావున వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి అన్న ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యాయనుకోండి, వెంటనే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఇంకా ఇబ్బందిగా ఉంటే నాకు మీ యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ సెండ్ చేశారనుకోండి, మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ అయితే మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లోనే సెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.